ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన చాలనుకున్నాం, ఇంకా దేన్ని పట్టించుకోవాలి, ఆయన చాలనుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా నీకు, ఆయన మూడవది నీకు ప్రశాంతత ఇస్తాడు. బేటా వాళ్ళు ముందుకెళ్ళారు, వీళ్ళు ముందుకెళ్ళారు, నువ్వు టెన్షన్ పడొద్దు బేటా. నేనున్నా కదా నీకు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీకు చూపే కృపను నీకు చూపుతాను. నిమ్మళంగా ఉండును, ప్రశాంతంగా ఉండును, నెమ్మదిగా ఉండును, ఏం హడావుడి పడద్దు. ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు, నన్ను కలిగి ఉన్నావు, నేనున్నా కదా. గుర్తుపెట్టుకో, నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా, తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా? డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ. ఇంకేం బేటా, నన్ను నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నా డాడీ, ఇంకా నిమ్మలంగా ఉండు, సప్పుడు చేయగా ఊకో. మే హూనా, దేవునికి స్తోత్రం, నేను చూస్తా కదా. కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి, దేవుణ్ణి తన యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది గనక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు. పక్క వాళ్ళు పరిగెత్తుతుంటే వీళ్ళు టెన్షన్ పడరు, వాళ్ళకి అందలేదు అని ఆవేదన ఉండదు, వాళ్ళకి ఏ ఒత్తిడిని కూర్చిన టెన్షన్ ఉండదు. ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు గనుక నేనెందుకు ఆందోళన పడాలి, నా దేవుడు చూసుకుంటాడు. కాసేపు కూసేపు మంచం మీద అటు ఇటు దొల్లి ఆలోచించినా చివరికి మనం ఫైనల్గా వచ్చే డెసిషన్ అయితే అదే. నిద్రపట్టగా ఎట్ట చేయాలని కాసేపు ఆలోచించినా, ఏం చేసినా కాసేపు ఆలోచించినా ఇంకా మనం ఏం చించలేమన్న సంగతి మనకు అర్థమైపోయి ఏదైనా ఆయన చేయాల్సిందే అని ఆలోచించడం మానేసి, ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను అంటేనే హాయిగా నిద్రపట్టిద్ది. అప్పచెబితే నిద్రపోతాం. కానీ వాళ్ళకి, దేవుడు గాక సిరిని తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి ఈ ప్రశాంతత ఉండదు. కావాలంటే వాళ్ళ ముఖాలు చూడండి, ఎప్పుడు ఆందోళనలో ఉంటాయి వాళ్ళ ఫేసులు. కానీ మన దేవుణ్ణి తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళ ఫేసులు చూడండి, ప్రసన్నంగా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ఒకవేళ దేవుణ్ణి ఎరిగుండి కూడా నువ్వు ఆ ప్రశాంతతలో ఉండట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు, లేదా దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదు. తగిన కాలం ముందు తప్పక సహాయపడతాడన్న నిశ్చయిత నీకు లేదు కనుకనే ఆందోళనలో బతుకుతున్నావు. అది ఉందనుకో, రిలాక్స్, అంతే. ఇక నీ ముఖం వికారం ఉండదు. ఎప్పుడన్నా చూడు కళలాడుతూ ఉంటావు నువ్వు. ఎదుటోళ్ళు చూసి కుళ్ళుకోవాల్సిందే నిన్ను. ఏంటి సిస్టర్ ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు, ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు, కళగా ఉంటావు, ఎదుటోళ్ళని ధైర్యపరుస్తూ ఉంటావు, ఎప్పుడు ఖుషీగా ఉంటావు, ఏంటి అసలు నువ్వు అంటే అదో రహస్యం ఉందిలే అని చెప్పి. ఏంటి రహస్యం అంటే, నేను నమ్మిన వాడు అలాంటి వాడు, నాకు తోడై ఉన్నవాడు అలాంటి వాడు. దేవునికి స్తోత్రం కదా. బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, నొప్పులు, రోగాలు, ఇరుకులు అన్ని చాలా ఉండొచ్చు. ఎన్నున్నా నాకు తోడై ఉన్నవాడు బలవంతుడని నేను ఎరుగుతున్నాను. ఏమండి, చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట, పరీక్ష. ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం సహజంగా? నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించిందిలే, బొమ్మలు గీసే పిచ్చింది. ప్రకృతి, సంధ్యవేళ, ఇంటికి వస్తున్నటువంటి రైతులు, గోళ్ళకి వెళ్తున్న పక్షులు, మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు, మంచిగా జలపాతాలు, ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటివే గీస్తాం. అవునా? అలాంటివే గీస్తాం. కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా? అతడు గీసిన దానికే ప్రైజ్ వచ్చింది. ఏం గీశాడో తెలుసా? ప్రచండంగా రౌద్రంగా ఎగసిపడుతున్న అలలు, కెరటాలు గీశాడు. సముద్రంలో కెరటాలు గీశాడు. అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది. ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న
ఒక బండను ఢీ కొడుతున్నాయి, ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి. అట్లా గీశాడు. ఏం గీశాడంటే బండను బాదుతున్న కెరటాలు. ఆ బండలో ఒక సందు, ఆ సందులో ఒక పిట్ట నిమ్మళంగా కూర్చోవటం వేశాడు. దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ. సముద్రపు అలలు కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు, భీతి కొలిపే విధంగా ఉంటాయి. అవి అలాగూ లేచి వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. ప్రశాంతత ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోయిద్ది అది చూస్తే. ఉన్న ప్రశాంతత పోయిద్ది. కానీ అవి కొడుతుంది దేన్ని? రాతిని. రాతిలో ఏముంది? చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏముంది? పెట్టు ఉంది. అది ఎలా ఉంది? ఆందోళనగా లేదు. కడలి కెరటాలు ఎంత బాదుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు, నాకు హాని జరిగేది లేదు. ఇది బండ. ఇదేంటి? ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో, నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు.